ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 4, 5 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 4, 5 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. గత కొంతకాలంగా సింహ రాశి వారు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడుతూ ఉన్నారు. మీరు ఆశించిన ఫలితాలు కూడా మీకు దక్కకపోవడం, రాకపోవడం, మీతో కలిసి నడుస్తామని చెప్పిన వారే మధ్యలో దూరం అవ్వడం అనే పరిస్థితులు మీకు ఎదురైతూ వస్తున్నాయి. చేతిలోకి రావాల్సిన డబ్బులు ఆగిపోతున్నాయి. కొత్త ఒప్పందాలు చివరి నిమిషంలో కూడా రద్దు అనేది కావడం వంటి పరిణామాలు మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఒక్కసారి అయితే మీ యొక్క అదృష్టం మీకు వ్యతిరేకంగా నిలబడిందేమో అనిపించే పరిస్థితులు కూడా మీకు ఎదురై అయితే ఉండవచ్చు. అయితే ఈ కష్టాలన్నింటికీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది ఒక్క విషయం, మీ విలువ గుర్తించమని. మనుషులు మీరు చేసిన మంచిని మర్చిపోయి కూడా మీరు చేసినటువంటి ఒక్క చిన్న పొరపాటు పెద్దగా చూపించిన వారు మీ చుట్టూ కనిపించి ఉంటారు. మీ యొక్క అవసరం అనేది ఉన్నంత వరకు మీకు దగ్గరగా ఉండి, పని అయిపోయిన తర్వాత పరాయి వారిలా మారిపోయిన వ్యక్తులు కూడా మీరు చూసి మీ మనస్సు ఎంతగానో నొచ్చుకొని ఉంటుంది. అందుకే మీరు ప్రతి సంబంధాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. మీ యొక్క ఇంటి వాతావరణంలో కూడా ఈ సమయంలో కొన్ని మార్పులు మీ యొక్క ప్రశాంతతను దూరం చేసి ఉంటాయి. చిన్న చిన్న విషయాలే మీకు పెద్ద పెద్ద గొడవలకు కారణమయ్యాయి. మీరు చెప్పిన మాటలను పూర్తిగా వినకుండా అపార్థం చేసుకోవడం, మీ యొక్క నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించడం, మీ యొక్క త్యాగాలను గుర్తించకపోవడం వంటి పరిస్థితులు మీ జీవితంలో అయితే ఎన్నో జరిగిన సంఘటనలు ఉన్నాయి. మీ మనస్సులో ఒంటరితనాన్ని
మరింత ఇటువంటి పరిస్థితులు పెంచాయి. అందరితో కలిసి ఉన్నప్పుడు ఎవరు తనను అర్థం చేసుకోవడం లేదన్న బాధ అయితే చాలా లోతుగా మిమ్మల్ని తాకి ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న బంధంలో కూడా పరీక్షలు కూడా మీకు ఎదురై ఉండవచ్చు. ఒకప్పుడు సులభంగా పరిష్కారం అయ్యే విషయాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా మారి ఉండవచ్చు. ముఖ్యంగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించిన మాటల్లో చెప్పుకోలేక దూరం పెరిగి ఉంటుంది. ఎవరో మూడో వ్యక్తి కారణంగా చెప్పిన మాటలు కూడా మీ మధ్య అనవసరమైనటువంటి అనుమానాలను తీసుకొచ్చి ఉండవచ్చు. అయితే ప్రతి నిశ్శబ్దాన్ని విడిపోవటానికి సంకేతం కాదు, కొన్నిసార్లు అదే మరింత బలమైనటువంటి సంబంధానికి ముందుకు వచ్చే పరీక్ష మాత్రమే. ఈ యొక్క ముఖ్యంగా ప్రతి మాట మీ యొక్క జీవితానికి అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో అయితే ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. మీ యొక్క ప్రతి సంఘటనలో ఒక కనిపించని హెచ్చరిక కూడా ఇప్పుడు దాగి ఉంటుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, మీ యొక్క ప్రణాళికలను ఎప్పుడు బయట పెట్టాలి, ఈ కాలమే మీకు స్పష్టంగా నేర్పింది. మీ యొక్క విజయాన్ని చూసి కొంతమంది సంతోషపడే వారికంటే అది ఆగిపోవాలని కోరుకునేవారు అయితే ఎక్కువ ఉన్నారని నిజాన్ని మీరు స్వయంగా గుర్తించారు. అందుకే మీపై ప్రతి అడుగు అనేది మరింత జాగ్రత్తగా పడబోతుంది. మీ యొక్క అనుభవమే ఇక మీ పాలిట మీకు పెద్ద గురువుగా మారుతుంది. మీ యొక్క మౌనానికి త్వరలోనే గొప్ప సమాధానం దొరుకుతుంది. మీ కాలం మారబోతుంది. సిద్ధంగా ఉండండి. ఒక్కసారి అయితే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. కొత్త అధ్యయనానికి ఇప్పుడు మీకు నాంది పలుకుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిందంతా శాశ్వతం కాదు. కొన్ని అవకాశాలు ఆలస్యం అయ్యాయి, కొన్ని మనుషులు దూరం అయ్యాయి, కొన్ని కలలు మాత్రం వాయిదా పడ్డాయి. కానీ వాటి స్థానంలో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక కొత్త దారి అనేది సిద్ధమవుతోంది. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించినటువంటి కష్టాలు, ప్రతి నిద్రలేని రాత్రి వృధా కాలేదు. ఇవన్నీ మీలోని ఒక నిజమైన సింహాన్ని అయితే మేల్కొల్పే ప్రక్రియలో భాగమే. ఇప్పుడు మీలో ధైర్యం అనేది తిరిగి పుడుతుంది. మీ యొక్క అడుగులు మళ్ళీ గట్టిగా పడబోతున్నాయి. మీ యొక్క జీవితంలో వెలుగు మళ్ళీ ప్రవేశించబోతుంది. గమనించినట్లు అయితే గతంలో మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక కారణంతో జరిగింది. అది ఏమిటంటే ఆ సమయంలో అది సావల్ల ఆశించిన ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది ఒక గొప్ప గుణపాఠంలా మీకు కనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులు మీకు నిజమైనటువంటి విలువను తెలిసేలా చేశారు. మీకు ఎదురైన అడ్డంకులే మీలో దాగి ఉన్న శక్తిని అయితే బయటకు తీసుకువచ్చాయి. అందుకే ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం గతంతో పోలిస్తే మరింత పరిపక్వంగా ఉంటుంది. భాగోద్వేగంతో కాదు, అనుభవంతో ముందుకు సాగండి. ముఖ్యంగా అయితే ఇప్పటి వరకు మీ దారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే ఒక్కొక్కటిగా మారడం ప్రారంభం అవుతాయి. మీకు రావాల్సిన అవకాశాలు మళ్ళీ మీ తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మీ ప్రతిభను చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీ యొక్క సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావడమే కాకుండా మీకు దానికంటే ఎక్కువ స్థాయిలో గుర్తింపు దక్కే సమయం అయితే దగ్గర పడుతుంది. మీరు మౌనంగా చేసినటువంటి కృషికి ఫలితం ఆలస్యంగా వచ్చిన అది మీ యొక్క ఊహను మించి ఆనందాన్ని ఇస్తుంది. ఈ 2 రోజుల్లో ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు క్రమంగా ముందుకు సాగడం ప్రారంభం అవుతాయి. అలాగే మీ యొక్క పనిని గమనించే వ్యక్తులు పెరుగుతారు. మీ యొక్క సామరస్యాన్ని అర్థం చేసుకునే అధికారులు ఎదురవుతారు. గతంలో నిలిచిపోయిన పదోన్నతులు, కొత్త బాధ్యతలు, ఆదాయాన్ని పెంచే అవకాశాలు అయితే మీ ముందుకు రావచ్చండి. మీరు చేసినటువంటి శ్రమ ఇక దాచలేరు. మీ యొక్క ప్రతిభ అనేది ఈ సమయంలో వెలుగులోకి వచ్చే
సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఈసారి మీరు పొందే విజయం అయితే మీ యొక్క పదవిని మాత్రమే కాదు, మీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా తిరిగి నిలబెడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న సింహ రాశి వారికి ఆశాజనకమైన మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో నష్టపోయిన చోటే ఈ సమయంలో లాభాలు దారి తెరుచుకునే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ యొక్క భవిష్యత్తును మార్చి విలువైనవిగా ఉంటాయి. అయితే ఈసారి మీరు గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మరు. ప్రతి ఒప్పందాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రోజుల్లో ప్రతి అడుగును ఆలోచించి వేయండి. గతంలో జరిగిన తప్పుల నుండి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా నెమ్మదిగా ప్రశాంతత అనేది ఇప్పుడు నెలకొనబోతుంది. ఇంతకాలం మీతో దూరంగా ఉన్నవారు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో అపార్థాల వల్ల దెబ్బతిన్న బంధాలు మళ్ళీ బలపడతాయి. మీరు మిమ్మల్ని ఒకప్పుడు అర్థం చేసుకోని వారు ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ యొక్క ప్రేమ కఠినమైంది అయినా సరే చాలా పవిత్రమైందని మీ యొక్క కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ యొక్క భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు క్రమంగా తగ్గిపోయి మనసులో ఉన్నటువంటి మాటలు బయటకు రావడం వల్ల సంబంధం మరింత బలంగా మారుతుంది. ఇంతకాలం మీ మధ్యలో నిలిచిన అహం అనేది కరిగిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. గతంలో ఎదురైన బాధలు మరిచి కొత్తగా జీవితం ప్రారంభించాలన్న ఆలోచన బలపడుతుంది. ప్రేమలో ఉన్న చోట సమస్యలు శాశ్వతం కాదు అన్న నిజం అనేది మీ జీవితంలో నిజమవుతుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇకపై మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకాలం మీరు మానసికంగా ఒత్తిడి వల్ల శరీరం కూడా అలసిపోయి ఉంటుంది. నిద్రలేమి, తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు తగ్గాలంటే మీ యొక్క ఆలోచనలు ప్రశాంతత రావాలి. మీరు మళ్ళీ మీకోసం కొంత అయితే సమయం కేటాయించుకోవడం ప్రారంభించండి. ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వాహనాలు, భూములు కొనాలన్న మీ యొక్క కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో బంధం మరింత బలంగా మారుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ యొక్క బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కొన్ని సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా పడిన ఇబ్బందులు ఇప్పుడు తీరే అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు గతంలో చేసిన మంచి పనులకు మీరు కోరుకున్నటువంటి పేరు మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న గౌరవం మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న డబ్బు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఇప్పుడు ఉండబోతుంది. మీ జీవితంలో కొత్త వెలుగు అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఇప్పుడు బలంగా ఉండబోతుంది. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.